హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. చాలా మందికి తెలియని ముచ్చట ఏంది అంటే ఈ జనవరి అనేది సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అన్నట్టు. ఏం సార్ దీని కథ అంటారా? ఏం లేదు, ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనకు ఒక వ్యాక్సిన్ దొరుకుతుంది, అది వేసుకోవాలని గుర్తు చేసుకుంటాం ఈ మంత్లో. ఇక దాని పేరు హెచ్పివి వ్యాక్సిన్. అయితే గింత ఇంపార్టెంట్ వ్యాక్సిన్ జనాలకు ఎవరికి తెలుస్తలేదని చెప్పేసి ఇక మస్తు ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఒక వీడియో 2 years బ్యాకే చేసి కొన్ని వేల మందికి ఫార్వర్డ్ చేసిన. ఎవ్రీ ఇయర్ జనవరి రాగానే ఇక ఇది సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని స్టేటస్లు పెట్టుడు, మళ్ళీ మన పాత వీడియో తీసి షేర్ కొట్టుడే. ఇక దీంతో పాటు క్లినిక్లో దొరికిన వాళ్ళందరికీ కూడా చెప్తూనే ఉంటా, ఇంత చేసినా కూడా నా కెరియర్లో ఒక్కరు కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలి వాళ్ళ పిల్లలకి. సో మళ్ళొక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తానా, వినుండ్రి. ఈ హెచ్పివి అనే వైరస్ ఒంట్లో చేరి చాలా రోజుల నుండి మెల్లగా క్యాన్సర్ వచ్చేటట్టు చేస్తున్నట్టు కొంతమందికి. ఇక ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చేసి పెట్టిన వీడియో ఉన్నది, చూసుకోండి. ఇక ఇప్పుడు వ్యాక్సిన్ గురించి చెప్తా, వినుండ్రి. ఇది 9 నుండి 45 సంవత్సరాల వరకు ఉన్న ఆడవాళ్ళు అందరూ వేసుకోవాలి. 9 to 14 years అయితేనేమో 2 డోసులు సరిపోతాయి, ఆ తర్వాత అయితేనేమో 3 డోసులు వేసుకోవాల్సి వస్తుంది. ఇక వేరే దేశాలలో అబ్బాయిలకు కూడా వేస్తుంటారు. అయితే మన ఇండియాలో కూడా రీసెంట్గానే ఒక క్వాడ్రావాలెంట్ హెచ్పివి వ్యాక్సిన్కి పర్మిషన్ ఇచ్చిండ్రు, అండ్ అబ్బాయిలకు కూడా వేయమని చెప్పేసి రికమెండేషన్ అప్డేట్ చేసి. సో ఇంకేమైనా వ్యాక్సిన్ మీద డౌట్స్ ఉంటే పోయి మీ పీడియాట్రిషియన్ దగ్గర కూర్చొని చెప్తారు. అరే ఏకంగా క్యాన్సర్ ఆపే వ్యాక్సిన్ దొరుకుతుంది, సైన్స్కి దండం పెట్టి కళ్ళకి అద్దుకొని వేయించుకోవాలి ఇటువంటి వ్యాక్సిన్. అంతేగాని ఇంకా డౌట్లు క్వశ్చన్లు అవసరమా చెప్పండి? పోండి, పోయి వేయిండ్రు మీ పిల్లలకి ఇప్పుడే. అండ్ ముఖ్యంగా సెక్షువల్గా యాక్టివ్గా ఉండేటోళ్ళు అంటే మదర్స్, మీరు అందరూ బరాబర్ కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకోవాలి.